ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఏమంటున్నాడు? వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ఎప్పుడో సిద్ధపరిచేశారటండి. ఎప్పుడో ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మీరందరూ, మనమందరము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. అంటే మీ సృష్టి ఎందుకు జరిగిందట? ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మీరు సృష్టింపబడిన వారై ఆయన చేసిన పనిగా ఉన్నారట మీరు. అంటే మీ జన్మ ఎందుకు జరిగింది చెప్పండి? ఆయన పని కోసమే మనిషి జన్మ జరిగింది. భూమి మీద ఏ మనిషి పుట్టినా ఆ మనిషి పుట్టుక వెనక ఉన్న రహస్యం, అతడు దేవుని కొరకు పనులు చేయాలి. పని లేకుండా నువ్వు పుట్టలేదు. ఊరకనే మనిషి పుట్టినవాడు కాడు. ఆవారాగా భూమి మీద తిరగడానికి మనిషిని దేవుడు పుట్టించలేదు, తన పనులు చేయడానికండి. ప్రతి మనిషి జన్మ భూమి మీద దేవుడు జరిగిస్తున్నాడు.